ఈరోజు ఒక పేషెంట్ నన్ను డే 5 డిస్కషన్ చేసేటప్పుడు అడిగారు. వాళ్ళకి ఒక పూర్ క్వాలిటీ ఎంబ్రియో వచ్చింది, CC గ్రేడ్. సో మేడం, ఈ ఎంబ్రియో మేము అసలు ట్రాన్స్ఫర్ అంటే ఫ్రీజింగ్ చేసుకోవచ్చా లేదా, ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ ఉంటాయా లేదా, ఈ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ని గబుకున మనం పెట్టుకొని ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే ఈ ఎంబ్రియో ఏమైనా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందా, అబార్షన్స్ కాకపోయినా బేబీకి ఏమైనా పూర్ క్వాలిటీ ఎంబ్రియో కాబట్టి బేబీకి ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ అవయవాల లోపాలు కానీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందా లేదా అని చాలా కంగారు పడుతున్నారు. సో పక్క పేషెంట్కి, ఈ పేషెంట్కి 2 ఎంబ్రియోస్ పూర్ క్వాలిటీలో వచ్చాయి, పక్క పేషెంట్కి 6 ఎంబ్రియోస్ వచ్చాయి. వాళ్ళకి 2 ఏమో గుడ్ క్వాలిటీ టాప్ క్వాలిటీలో ఉన్నాయి, 2 యావరేజ్ క్వాలిటీలో ఉన్నాయి, 2 పూర్ క్వాలిటీలో ఉన్నాయి. సో ఆ పేషెంట్స్, మేడం నా ఎగ్గే కదా మొత్తం, మీరు మా హస్బెండ్ స్పర్మే కదా, మరి మిక్స్ చేసినప్పుడు కొన్ని ఎంబ్రియోస్ మంచి క్వాలిటీలో కొన్ని ఎంబ్రియోస్ పూర్ క్వాలిటీలో ఎందుకు ఉన్నాయి మేడం అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఈరోజు అసలు ఎంబ్రియో క్వాలిటీ, ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా చేస్తాము, ఎంబ్రియో గ్రేడింగ్కి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్కి ఏమన్నా లింక్ ఉందా లేదా, ఎంబ్రియో గ్రేడింగ్కి అబార్షన్ రేట్స్కి కానీ ఎంబ్రియో గ్రేడింగ్కి అవయవాల లోపాలకి కానీ ఏమన్నా లింక్ ఉందా లేదా, సో పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం పారేసుకోవాలా, ఫ్రీజింగ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. సో ఫస్ట్ మనము అసలు ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అసలు ఎగ్ ఎలా ఉంటుంది, ఎంబ్రియో ఎలా తయారీ అవుతుంది, 3వ రోజు పిండం అంటే ఏంటి, 5వ రోజు పిండం బ్లాస్టోసిస్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం చూద్దాము. ఎగ్, మనం మీ ఎగ్ పికప్ రోజు మీ హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ తోటి మిక్స్ చేసినప్పుడు దాన్ని డే 0గా కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ డే ఎన్ని ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఫర్టిలైజేషన్ ఎన్ని జరిగింది అన్నది చూసినప్పుడు నెక్స్ట్ డే అది 2 లాగా మనకు కనిపిస్తుంది. సో సెకండ్ డే ఈ 2 కాస్త 4 లాగా తయారీ అవుతుంది. థర్డ్ డే 4 కాస్త 8 సెల్స్, 10 సెల్స్ లాగా కనిపిస్తుంది. సో ఇది డే 3 ఎంబ్రియో. డే 3 ఎంబ్రియో మనకు చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. అన్ని సెల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కొని అన్నీ కూడా కాంపాక్టెడ్ స్టేజ్లో ఒకటే షేప్లో ఉంటుంది. దీన్ని మనం గ్రేడ్ 1 డే 3 ఎంబ్రియో అంటాం. డే 3 ఎంబ్రియోలో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండి కాంపాక్షన్ సరిగ్గా లేక సెల్స్ తక్కువగా ఉండి 6 సెల్స్ 5 సెల్స్ ఉంటే దాన్ని గ్రేడ్ 2 అంటామండి. గ్రేడ్ 3 అంటే 4 సెల్స్ ఉండి 3-4 సెల్స్ 5 సెల్స్ ఉంది, ఒక సెల్ పెద్దగా ఒక సెల్ చిన్నగా విచ్చుకుపోయినట్టు ఉంటే దాన్ని డే 3 ఎంబ్రియోస్ అంటాం, గ్రేడ్ 3 ఎంబ్రియోస్ అంటాం. సో ఇది డే 3 గురించి. 4వ రోజుకి ఈ సెల్స్ అన్నీ ఒక ముద్దలాగా తయారీ అవుతుంది, దీన్ని మాడ్యులా అంటాం. 5వ రోజు, సో మెయిన్గా మనం ఈ ఎంబ్రియోస్ గురించి మాట్లాడుకుంటామండి. సో 5వ రోజు బేబీని బ్లాస్టోసిస్ట్ అంటాం. దీన్ని గ్రేడింగ్ ఎలాగ చేస్తాము అని అంటే, బ్లాస్టోసిస్ట్లో యూజువల్గా ఒక 3 టైప్స్ ఉంటుంది. బయట అవుటర్ బార్డర్ లాంటి సెల్స్, ఇది బ్లాస్టోసిల్ క్యావిటీ ఫుల్గా ఎక్స్పాండ్ అయిందా లేదా చూసుకుంటాము, దీన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. సో ఒక రౌండ్గా బంతిలాగా ఉంది, ఇది ఇన్నర్ సెల్ మాస్. సో బ్లాస్టోసిస్ట్, టాప్ క్వాలిటీ బ్లాస్టోసిస్ట్లో ఎలా ఉంటుంది అని అంటే, ఈ బార్డర్ సెల్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కొని సేమ్ సైజ్ షేప్లో ఉంటాయండి. సో ఈ బ్లాస్టోసిస్ట్ క్యావిటీ కూడా ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి ఇన్నర్ సెల్ మాస్ చక్కగా ఒక కాంపాక్టెడ్ బాల్ లాగా ఉంటుంది. దీన్ని గ్రేడ్ 1 ఎంబ్రియో అంటాం, టాప్ క్వాలిటీ ఎంబ్రియో. సో బి క్వాలిటీ ఎంబ్రియో అంటే, ఇది ఒక సెల్ పెద్దదిగా ఒక సెల్ చిన్నదిగా, ఈ బ్లాస్టోసిల్ సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వక కొంచెం ఈ ఇన్నర్ సెల్ మాస్ కూడా విచ్చుకుపోయినట్టు ఉంటే గ్రేడ్ 2. సో గ్రేడ్ సి ఎంబ్రియో అంటే సెల్స్ అక్కడొకటి సెల్స్ ఉండి ఈ ఇన్నర్ సెల్ మాస్ సరిగ్గా అసలు క్లారిటీగా లేక ప్లస్ ఈ బ్లాస్టోసిల్ క్యావిటీ కూడా సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వక అట్లాంటి ఎంబ్రియోని గ్రేడ్ సి ఎంబ్రియో అంటాం. సో చాలామంది గ్రేడ్ సి ఎంబ్రియోస్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతుంటారు, అమ్మో ఈ ఎంబ్రియోని పెట్టుకుంటే సక్సెస్ ఉంటుందా లేదా అన్నది. యూజువల్గా బ్లాస్టోసిస్ట్ ఎంత మంచి క్వాలిటీ బ్లాస్టోసిస్ట్ అయినా దాన్ని పెట్టినప్పుడు అతికేదానికి స్కోప్ 30-40% ఉంటుందండి. సో ఎందుకు మేడం, మంచి క్వాలిటీ ఎంబ్రియో కదా పెడితే ఎందుకు 30-40% సక్సెసే అంటున్నారు అని అంటే, యూజువల్గా మన హ్యూమన్ ఎంబ్రియో ఎంత మంచి ఎంబ్రియో అయినా దాన్ని పెడితే అతికేదానికి స్కోప్ అంతే ఉంటుంది. దాని లోపల జెనెటిక్ ఇవన్నీ మనం బయట చూసి చెప్తున్నాం కానీ లోపల జెనెటిక్ కంటెంట్ అనేది చెక్ చేయట్లేదు కదా. సో అందుకనే ఎంత మంచి బయట చూడటానికి మంచిగా ఉన్న ఎంబ్రియోకి కూడా లోపల జెనెటికల్ మెటీరియల్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో సింగిల్ బ్లాస్టోసిస్కి సక్సెస్ రేట్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 40% అండి. అందుకనే యూజువల్గా 2 ఎంబ్రియోస్ పెట్టాలని అనుకుంటాం. సక్సెస్ రేట్స్ అనేది 60-70% ఉండడానికి యూజువల్గా 2 గుడ్ క్వాలిటీ బ్లాస్టోసిస్ని పెట్టాలి అని అనుకుంటాం. సో ఇది యూజువల్గా దీనికి 30-40% ఉంటుంది, దీనికి 20-30% ఉంటుంది,
ఉంటుంది, దీనికి 15-20% ఉంటుంది. అంటే గ్రేడ్ సి బ్లాస్టోసిస్ట్కి కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు 15-20% ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ జీరో. సో ఈ బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత మటుకి అవకాశం ఉంటుంది అన్నది మనం చూసి చెప్పడానికి, ఒక అందాజా ఎస్టిమేట్ వేయడానికి చాలా బాగా పనికొస్తుంది. అంతేగాని లోపల బేబీ అతికాక దానికి అబార్షన్స్ అవుతుందా లేదా, దానికి ఏమైనా అవయవాల లోపాలు ఉంటుందా లేదా, దానికి గ్రేడింగ్కి ఎటువంటి సంబంధం ఉండదు. అదంతా కూడా జెనెటికల్ మెటీరియల్ లోపల డిపెండ్ అవుతుంది. ఒక మంచి క్వాలిటీ బ్లాస్ట్లో కూడా లోపల జెనెటిక్ మెటీరియల్ బాగా ఉండకపోవచ్చు. ఒక పూర్ క్వాలిటీ బ్లాస్ట్లో కూడా లోపల జెనెటిక్ కంటెంట్ మంచిగా ఉండి అతికి చక్కటి బేబీ డెలివరీ అవ్వచ్చు. సో ఈ పూర్ క్వాలిటీ బ్లాస్టోసిస్ట్ వచ్చినా కూడా మీరు కంగారు పడకుండా దాన్ని ఫ్రీజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అది ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి, కాకపోతే కంప్లీట్గా జీరో అయితే కాదు. దానికి అబార్షన్స్కి ఎటువంటి సంబంధము లేదు, దానికి అవయవాల లోపాలకి ఎటువంటి సంబంధము లేదు. మరి ఎలా తెలుసుకోవాలి మేడం నా బ్లాస్ట్ జెనెటికల్గా బాగుందా లేదా, ఈ బ్లాస్ట్ రేపు బేబీకి అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, అవయవాల లోపల ఏమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా తెలుసుకోవాలి, బయట నుంచి చూస్తే తెలియదు అంటున్నారు కదా, దానికి ఏమైనా సపరేట్ టెస్ట్ ఉందా అని అడుగుతుంటారు. ఎస్ అండి, లోపల జెనెటిక్ కంటెంట్ని చెక్ చేసుకోవడాన్ని PGTA అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ అనూప్లాయిడీస్. సో దీన్ని అడ్వాన్స్డ్ వాడుక లాంగ్వేజ్లో అడ్వాన్స్డ్ IVF అంటారు. సో ఇలాంటి అడ్వాన్స్డ్ IVFలో మనం ఏం చేస్తాము అంటే ఈ బయట అవుటర్ బార్డర్ నుంచి ఒక సెల్ తీసి ఈ సెల్ని టెస్టింగ్కి పంపిస్తామండి. సో ఇక్కడి నుంచి బేబీ తయారీ అవుతుంది, ఇక్కడి నుంచి మాయ తయారీ అవుతుంది. ఒక సెల్ తీసినా కూడా బేబీ తయారీ అయ్యేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ ఒక సెల్ని తీసి టెస్టింగ్కి పంపించినప్పుడు లోపల జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్ జరుగుతుంది కాబట్టి మనకి ఆ జెనెటిక్ కంటెంట్ ఆఫ్ ద బేబీ ఎలా ఉంది ఏంటి అన్నది డీటెయిల్డ్ ఐడియా వస్తుంది. సో జెనెటిక్ కంటెంట్ బాగుంటే అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. జెనెటికల్ కంటెంట్ బాగుంటే యూజువల్గా వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ని కూడా ఇలా టెస్టింగ్ చేసుకొని మనకి అలాంటి ప్రాబ్లం లేని బేబీని పెట్టుకునేదానికి స్కోప్ ఉంటుందండి. దీన్ని అడ్వాన్స్డ్ IVF PGS, PGTA, PGTM, PGTSR డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ IVF ఫెసిలిటీస్ అన్నీ కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి.